శ్రీరేణు మల్లన్న, మా కోరమిశాల మల్లన్న ఏటా వస్తాం. పట్నాలు చాలా పట్నాలు ముందుగా వెళ్తాం. ఏదుమ్ము బండారు ఏదుమ్ము కుంకుమతోటి మేము గంగరేగు చెట్టు ఘనమైన పూజ రాతి గిర్రెల వాడ కుకుడుగా దరవాజ సాపి కంటి దరవాజ మాది బతుకమ్మ బండ మీది బండ సూతి మానగుండు సుక్కల్ల పర్వతమ్ము ఏదుమ్ము బండారు ఏదుమ్ము కుంకుమ కోరమిశాల మల్లన్న మా కోరెల్లి మల్లన్న మా తల్లి కేతమ్మ మా తండ్రి మేడలమ్మ పాల పాదాన 10,000 శరణు మా తల్లిదండ్రులు పార్వతి శంకరుడు 10,000 శరణు నాయన మా అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి మీ అందరం ఆటపాటలతోటి బతుకమ్మ బండ మీద ఆడుకుంటా పాడుకుంటా ఆనందంతో ముచ్చాల పట్నం ముద్దుగా వేసి ఏదుమ్మ బండారు తెచ్చి పాలకాయలతోటి పరవన్నాలతోటి బోనాలు 2 బోనాలతోటి చేసుకుంటా మేము ఆనందంగా తోటి ఉన్నాం. మా హైలోను మల్లు మా తల్లి ఎల్లమ్మ తల్లి మా తల్లి కేతమ్మ మేడలమ్మ పాల పాదాన 10,000 శరణు నాయన తండ్రి. శ్రీ ఐనోలు మల్లికార్జున స్వామి దేవాలయం జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమై బండ్ల చుట్టూ ప్రదక్షిణ చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం, చుట్టూ గ్రామాల నుంచి కూడా బండ్లు రావడం, ఈ బండ్ల ప్రదక్షిణ ఉంటుంది. దాంట్లో భాగంగా ఆనవాయితీగా పూర్వం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా మార్నేని వంశస్థులు ఆ రోజున ఈ దేవాలయంలో మరి ఫౌండర్ వ్యవస్థాపక ఉండి వారి ఆధ్వర్యంలో మరి అప్పుడు కూడా ఈ బండి నడిచేది. 100 సంవత్సరాల పైగా ఉన్నటువంటి చరిత్ర నాకు తెలిసి మరి అప్పటి నుంచి కూడా నడుస్తున్నటువంటి బండి అప్పుడు దివిటీల వెలుగులో వాయిద్యాలతో బయలుదేరి వెళ్ళేది. ఈ రోజున అత్యాధునిక ఎల్ఈడి వెలుగుల్లో బ్రహ్మాండంగా గ్రామం మొత్తంగా కలిసి దేవాలయం వరకు వెళ్లి 3 ప్రదక్షిణలు చేసి ఈ పెద్ద బండి తిరగడం అనే ఒక ఆనవాయితీగా మొదటి నుంచి వస్తున్నా. ఆ ట్రెడిషన్ అదే విధంగా కొనసాగిస్తున్నాం. మా అన్నయ్యని సోదరులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. అందరు కలిసి కాంట్రిబ్యూట్ చేసుకొని దీన్ని ముందుకు నడిపించే బాధ్యత అందరం కలిసి తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అదే జరుగుతాం. ఇప్పుడు గతంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకే జాతర అనేది ఒకటి నానుడు ఉండే. కానీ ఇప్పుడున్న రోజుల్లో 360 రోజులు భక్తులు వస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వరకు పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయడం జరిగింది. మరి మేయర్ గారు, కమిషనర్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మున్సిపల్ సిబ్బందిని కూడా పంపించారు. ఇక్కడ కూడా శానిటరీ సిబ్బంది ఉంటారు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎలాంటి అది లేదు. భవిష్యత్తులో పకడ్బందీగా శాశ్వత పరిష్కార దిశగా కూడా కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు అవి కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దేవత కళ్యాణమే మల్లో దేవత కళ్యాణమే ఇక తంగేడి ఎడిగిన కలవాలు ఓదిరి దేవుని కళ్యాణమే కళ్యాణమే మల్లో దేవత కళ్యాణమే. సంతానం కాకుండా పిల్లల చదువు కొరకైనా పిల్లల ఆరోగ్యం కొరకైనా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కులు తీర్చుకోవడానికి కూడా వస్తుంటారు. మరి నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆ మొక్కులు చెల్లించుకోవడే ఆనవాయితీ కూడా ఉంది. సంతానం కావాలనుకున్న వాళ్ళు వరాలు కూడా పడుతుంటారు. ఇక్కడ అదొక ప్రసిద్ధి. ఇది ఆనవాయితీగా వస్తున్నది. పట్నాలు, బోనాలు, ఒగ్గు కుర్మలు, యాదవ కుర్మలు వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం వచ్చి వాళ్ళ ఇలవెల్పుగా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అందరూ ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంటారు. మిగతా వర్గాలు కూడా అందరూ అటెండ్ అవుతుంటారు. వచ్చి అందరూ కూడా దర్శించుకొని మల్లికార్జున స్వామి దీవెనలు పొందాలని కోరుకుంటున్నాం. దేవుడు కూడా గవర్నమెంట్లో పడ్డ నుంచి ఇంకా మంచి డెవలప్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా జాతర మంచిది అవుతుంది. అనుకున్నట్టు పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు అవుతారు. తెల్ల చీర కట్టించి పండ్లు గిట్ల పెట్టి తానం చేసి మంచిగా చేస్తారు. జీడ దేవునికి కొడుకు పుడితే కోడని కడుతురు, మంచిగా చేస్తారు. బిడ్డ పుట్టినా కూడా కోడని కట్టేస్తారు. మంచిగా జాతర మంచిగా జరుగుతుంది. సంవత్సరం వస్తాం. చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాలు అవుతుంది రావట్టి. మా అమ్మ మా నాయన మా ఫ్యామిలీ అంతా వచ్చినాం. మేము 4 రోజులు ఉంటాం. చాలా బాగుంది. దేవుడు మొక్క పసుపు, బండారు, పచ్చ, తెల్లవెండి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గౌరమ్మ అన్నీ తీసుకొచ్చి పెట్టి దేవుడు మొక్కి వేసి పోతాం. మాకు మంచిగా అనిపిస్తే సంవత్సరం వస్తాం మేము ఇక్కడ. పాటాలు, సదర మండపాలు, బోనాలు, పట్నాలు, బియ్యాలు, అవి సల్ల బండలు అన్నీ చేస్తాం. మేము దేవుని కోసం వచ్చినాం. మొక్కులు చెల్లించుకుంటున్నాం. పటాలు వేసుకొని అన్ని దేవుడే సాక్షాత్తు దేవుడు వచ్చినట్టుగా భావిస్తాం.
గత ఒక పురాతనమైనటువంటి చరిత్ర 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఐలోని మల్లికార్జున స్వామి మల్లన్నగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అభివర్ణిస్తారు. చాలా బ్రహ్మాండంగా ప్రశాంతంగా ప్రతి సంవత్సరంలో జనవరి మాసంలో సంక్రాంతి టైంలో వేలాది మంది భక్తులు ఇటు తెలంగాణ కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి వెళ్ళి కూడా భక్తులు వచ్చి ఈ రోజు ఐలోని మల్లన్నను దర్శించుకునేటువంటి ఆనవాయితీ ముఖ్యంగా ఈ వరంగల్ జిల్లాలో ఉంది. ఏది ఏమైనా కూడా ఈ ప్రాంత ప్రజలు సల్లంగా చూడాలని కావచ్చు, పెళ్లి కాని వారు త్వరగా పెళ్లి కావాలని కావచ్చు, పాడి పంటలు వ్యవసాయం కూడా సమృద్ధిగా పండాలని చెప్పేసి కూడా ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలు ఈ ఐలోని మల్లన్నను మొక్కుకుంటారు. ఏదైతే ఆ నమ్మకం ఖచ్చితంగా కోరికలు తీర్చేటువంటి మల్లన్నగా ఈ ఐలోని మల్లన్నను అందరూ కూడా భక్తులుగా మొక్కుతారు.